నమస్తే అండి, నేను మీ భువనశ్రీను. మీ అందరికీ కూడా ఒక పోలీస్ కేసు కోసం చెప్పాలండి. అయితే ఇది నేను చాలా రోజుల క్రితమే చెప్పాలి. నాకు పర్మిషన్ దొరక్క ఇప్పుడు దాకా వెయిట్ చేశాను అనమాట అండి. రీసెంట్గా నాకు పర్మిషన్ దొరికింది. వాళ్ళు ఏం చెప్పారంటే మా ఊరి పేర్లు కానీ మా పేర్లు కానీ బయట పెట్టద్దు, జనానికి మంచి జరుగుతుంది అని అంటున్నారు కాబట్టి సబ్జెక్ట్ మాత్రం చెప్పండి అన్నారు. అయితే ఏం జరిగిందంటే అండి, కొన్ని రోజుల క్రితం అండి మా ఫ్రెండ్ చిన్న పని మీద రాజమండ్రి వెళ్ళారండి. రాజమండ్రి వెళ్ళి పని చూసేసుకొని వస్తానే వచ్చేస్తుంటేని ఆ గోదావరిగుట్ట ప్రాంతంలోనే ఎవరో మొబైల్స్ అమ్ముతున్నారనమాట అండి. సెకండ్ హ్యాండ్ మొబైల్ అమ్ముతుంటే మనోడు తక్కువకి వస్తుంది కదని చెప్పేసి 50,000 రూపాయల మొబైల్ 5,000కి వస్తుందని చెప్పేసి కొనుగోలు చేసి ఇంటికి వచ్చారనమాట అండి. వచ్చేసి ఆ మొబైల్ని రీస్టార్ట్ చేసేసేసి దాంట్లో మామూలుగా సిమ్ కార్డ్ వేసుకొని మనోడు వాడుకుంటే ఒక వారం రోజులు జరిగిందనమాట అండి. జరిగిన తర్వాత ఒక రోజు అండి ఉదయాన్నే వాళ్ళ ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగిందనమాట అండి. వాళ్ళందరూ చూసి షాక్ అవ్వారు. ఏమైందంటే ఇక్కడ పలానా వ్యక్తి ఎవరని అడిగితే నేనని చెప్పెడతాను. తను వెంటనే జీప్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. ఫ్యామిలీ నెంబర్లు అడిగితే ఏం చెప్పారంటే అండి, చిన్న కేసు అమ్మేది కాబట్టి పలానా స్టేషన్కి వచ్చేయండి అని చెప్పేసి అన్నారనమాట అండి. అయితే వీళ్ళందరూ కూడా స్టేషన్కి వెళ్ళినప్పటికి మన రోడ్డు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, కానీ లోపల వేస్తారు. ఏమైందంటే అండి, మనోడు మొబైల్ కొనుగోలు చేయడు కానీ తక్కువకి వస్తుందని. ఆ మొబైల్ అంటే అండి ఒక రేప్ అండ్ మర్డర్ సంబంధించింది అనమాట అండి. ఒక అమ్మాయిని పాడు చేసేసి చంపేశారటండి. ఆ అమ్మాయి మొబైల్ ఇది. ఆ అమ్మాయి మొబైల్ ఎక్కడ పడేస్తే ఎవడికో దొరికితే అది అట్టుకొచ్చి ఇతనికి అమ్మాడు అనమాట అండి. తనేమో కొనుగోలు చేశాడు, మామూలుగానే వాడుకుంటున్నాడు అనమాట. అయితే మీలో చాలామంది ఏం చేస్తారంటే ఇలాగా ఎక్కడ పడితే అక్కడ తక్కువ రేటుకి వస్తున్నాయి కదని చెప్పేసి 4,000కి 5,000కి కొనుగోలు చేస్తారు. చాలా రిస్క్ అనమాట. ఇంకొక ఆలోచించండి, తను ఈ కేసులోంచి బయట పడినాకి మామూలు పాటలు పడలేదనమాట అండి. దగ్గర 60,000 రూపాయల దాకా ఖర్చు పెట్టాడు అనమాట. తను బయట లాయర్ని గట్ట పెట్టుకొని ఇంకా కేసు ఫైల్ చేయలేదు. వాళ్ళు చేస్తే ఇంకెంత దూరం వెళ్ళిపోతుంది ఏమో తెలియదు, కానీ కేసు ఫైల్ చేయకుండా బయట పడినాకే చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. అలాగే పెద్దతో కూడా ఫోన్లు చేయించి కంపల్సరీ చాలా పాటలు పడి బయటకు వచ్చారనమాట అండి. నేను పని గట్టిగానే విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలామంది తక్కువకి వస్తున్నాయి కదని చెప్పేసి మొబైల్ ఎక్కడ పడితే కొనుగోలు చేసేస్తారు. కొంత అర్థం చేసుకోండి, చాలా పెద్ద రిస్క్ అయిపోయింది అనమాట. నేను చూశాను, అయ్యి బాబు ఎంత పెద్ద ఇష్యూ ఏంటారా బాబు, ఎప్పుడో వీడియో చేద్దాను నేను. అయితే పర్మిషన్ ద్వారా ఆగాను అనమాట అండి. అది మీకు అర్థమైంది అనుకుంటారండి. కాబట్టి ఈ వీడియో ఇంతారనమాట. ఈ వీడియో 10 మందికి కూడా షేర్ చేయండి, కంపల్సరీ ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.